అది భయంతో గడగడగడగడ ఉరుకుతూ గంటలు కట్టుకొని వెళ్ళాలి. చిన్న పొరపాటైనా ప్రత్యక్ష గోడాలలో చచ్చిపోతారు. అనిష్టమయ్యేది కనుక ఇది దావీదు కూడా పార్టీషన్స్ లేవు, ప్రత్యక్ష కూడా ఎవరైనా డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుకోవచ్చు. దేవుని బలిపీఠం, దేవుని సింహాసనం ఈ స్థలంలో ఉంటుందనే భయంతో మనము దేవుని మందిరంలో చర్చి పరిశుద్ధులు ఉన్నటువంటి స్థలంలో భయంతో మనం ఉండాలి. అల్లరికి కట్టగాదు, మరి మన ఇష్టం ఇక్కడ నెరవేర్చడం, దేవుని చిత్తమే నెరవేర్చడం. చక్కని ఆరాధన, చక్కని పాటలు, చక్కని ప్రసంగం విన్నాం. నేను కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. కీర్తన 101 నుంచి మనం చదువుకుందాం. 1, 2 వచనాలు నేను చదివి మిమ్మల్ని ధ్యానంలోకి నడిపిస్తాను. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఇప్పుడు నా యొద్దకు వచ్చినావు. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకోదు. చిన్న ప్రార్థన. తండ్రి, మా దేవుడా, మా జీవితాలకు, మా ఆశీర్వాదాలకు మాకు ఆధారభూతులమైన తండ్రి, మీ పాదములకు స్తోత్రములు. మేము ఇంకా ఇలా బ్రతికుండటానికి కారణభూతుడా, ఈ పాదముల వరకు శిరస్సు ఉంచి ముద్దు పెట్టుకుని స్తుతులు చెల్లిస్తున్నాం. మాకు దొరికినందుకు స్తోత్రాలు. మీ సన్నిధిలో కూర్చొని ఈ అమూల్యమైన జీవపు వాక్కును వినే వాక్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ ఆత్మ, మీ సన్నిధి ఇక్కడ ఉన్నదని మాకు అర్థమవుతావు. రాత్రి కాలము పనులు పాల్గొంది నీ బిడ్డలను అందరినీ శుద్ధి చేసినందుకు స్తోత్రాలు. ఈ ఆత్మ అభిషేకంతో నింపి ఈ జీవ వాక్కులు మా హృదయాలు స్థిరపరిచి మాకు భయము, భక్తి అయినా మాకు విశ్వాసము, నిరీక్షణ, మాకు పరిశుద్ధత దయచేయమని. అల్పుడను, లోటికుండా, బలహీనుడు, నన్ను నేను ఎరుగుదును, నన్ను మీరు ఎరుగుదురు. మీరే నన్ను పుట్టించారు, నన్ను రక్షించారు. నన్ను వాడుకొని ఈ పిల్లలతో మీరు మాట్లాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను యెహోవా. ఇక్కడ ఇద్దరిని మనం చూస్తున్నాం. నేను యెహోవా అంటే భద్రైన దావీదు, దేవుడైన యెహోవా. ఆయన గురి మనుషుల మీద లేదు, ఆయన గురి పరిస్థితుల మీద లేదు, ఆయన గురి శత్రువులు తరుగుతున్నారని లేదు. దావీదు అంటున్నాడు, నేను యెహోవా నీవు. నువ్వు ఎప్పుడు వస్తావు? నువ్వు రావటానికి నా మార్గాలు సరళం చేసుకుంటానయ్యా. నీకు నాకు అర్థం ఏంటంటే దోషాలు, అపరాధాలు. ఎందుకంటే నువ్వు చెప్పిన మాట వినకుండా మా శత్రువైన సాతాను మాట మేము విన్న వరకు నువ్వు మా దగ్గరికి రావు. నీవు నేను కలవకపోతే మనుషుడైన నేను ఈ లోకంలో మరొకడు కొనసాగించలేదు. కారణం ఏంటంటే దుష్ట శక్తులు ఈ లోకంలో కమ్ముకుని ఉన్నారు. దేవుని దగ్గరికి చేరకుండా, దేవుడు మన దగ్గరికి చేరకుండా అవి భయంకరంగా మనుషుల యొక్క మనస్సులను, శరీరాలను, వారి ఆశలను వాడుకొని దేవునికి దూరంగా ఆది కాండము నుంచి నేటి వరకు నిర్విరామముగా వాడు పనిచేస్తానే ఉన్నాడు. వాడి సైన్యాలు పనిచేస్తూ ఉన్నాయి. వాడి గోళాల్లో ఒక్కటే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, దేవుడు నీ దగ్గరికి రాకూడదు. అంతే వాడి గోల్. అందుకే దావీదు అంటున్నాడు, చూడండి 2వ వచనం ఆఖరి
ఆఖరిలో నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదావు, నా ఇంత యథార్థ హృదయంతో నడుచుకుంటా. ఇక్కడ నేను నా ఇల్లు, నేను నా కుటుంబం, దేవా నీవు నాకు కావాలి, నీవు నాకు ఇచ్చిన నా భార్య బిడ్డలకి కావాలి. ఇది జరగాలి. దీనికోసం నేను కొన్ని తీర్మానాలు చేసుకుంటూ ఉన్నాను. దావీదు తీర్మానాలు చేసుకుంటాడు. మొదటి తీర్మానం ఏంటంటే, నీ కృపను గురించి, నీ న్యాయాన్ని గురించి పాడతా. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట అండి ఈ మాట. కృప, కృప అనేది చాలా గొప్ప మాట. ఎంత గొప్ప మాట అంటే కృప అనేది, మనము చేసిన బాకీలు, అప్పులు, దోషాలు అన్నీ తీసివేసి ఆయన బిడ్డగా మనల్ని గుడ్డి కత్తుకునేది కృప. నా జీవితంలో నేను ఎన్ని పాపాలు చేశానో, ఎన్ని దోషాలు చేశానో, వాటినన్నింటినీ ఒక్క దెబ్బతో పక్కన పెట్టేసేసి నీవు పరిశుద్ధులను నా బిడ్డవు అని చెప్పేది కృప. కృపను గురించి మాట్లాడాలి. ఒకప్పుడు పొరపాటునయ్యా, దౌర్భాగ్యుడు, దరిద్రుడనయ్యా, లోకంతో పాపంతో నా ఇష్టానుసారంగా గలీజ్గా లేక బ్రతికిన బ్రతుకయ్యా, నన్ను రక్షించి, నన్ను స్వస్థపరిచి, నన్ను బాగు చేసి, నీ వాక్యం ఇచ్చి, నీ ఆత్మనిచ్చి, నీ బలిపీఠం మీద నీ వాక్యం చెప్పే వాక్యం ఇచ్చావు. ఇది కృప కదా. ఒక పాపి పరిశుద్ధుడుగా ఉంటాడండి. నాశనం వైపు వెళ్ళి నరకంలో పడేటువంటి ఒక వ్యక్తి దేవుని మార్గంలో నడుస్తూ దైవ రాజ్యం చేరడం సామాన్యమా? కనుక దేవా, నువ్వు నా దగ్గరికి రావాలి. నువ్వు నా దగ్గరికి వస్తేనే నేను ఈ లోకము జయించగలను. ఈ తీర్మానం తీసుకొని దావీదు కొన్ని మాటలు చెబుతున్నాడు. నీ కృపను గురించి, న్యాయముని గురించి నేను పాడతాను. యెహోవా నిన్ను కీర్తిస్తాను. ఇక్కడ రెండే, నీవు నీ దేవుడు, నీవు నీ దేవుడు. మనుషుల వైపు చూడద్దు. అసలు ఎక్కువగా జరిగేది ఏంటంటే, వినండి, గ్రహించండి. నేను మనుషుల దృష్టిలో గొప్పగా ఉంటాను. నా బిడ్డలు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, మనుషులందరూ కూడా గొప్ప, వీళ్ళు గొప్ప చెప్పుకోవాలి. ఇది ఆలోచిస్తా ఉంటాడు మనిషి. మనుషుల ముందు నేను మంచివాడిగా ఉండాలి, మనుషుల ముందు నేను గొప్పవాడిగా ఉండాలి, నేను ఘనంగా ఉండాలి, నా కుటుంబం పర్వాలేదు, నేను గొప్పవాడుగా అనుకోవాలి. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో అది మనిషి మర్చిపోతాడు. దావీదు గొప్పతనం ఏంటంటే, దేవా నువ్వు నాకు గురించి ఏమనుకుంటున్నా? ఏ వ్యక్తి అయినా ఈ ఒక్క విషయం గ్రహిస్తే మీరు ధన్యులు ఉంటారండి. నేను చేసే పని, నేను నడిచే నడక, నేను బ్రతికే ప్రతి రోజు నా జీవిత యాత్రలో నా దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు? నేను మనుషులు గొప్ప అనుకోవాలని బ్రతికాను, నేను పాట పాడితే మనుషులు మెచ్చుకోవాలని బ్రతికాను, నేను వాక్యం చెప్తే అలా చెప్పాడా అనుకుంటున్నాను. కానీ నా దేవుడు ఏమనుకుంటున్నాడు? నేను యెహోవా, నేను యెహోవా. ఇది చాలా ముఖ్యమైనది. ఈ బ్రతుకులో ప్రతి దినం, ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి కార్యం దేవుడిని చూస్తూ చేయాలి. ఇది దావీదు చేశాడు. ఎప్పుడైతే నీవు దేవుడిని చూసావో నీకు భయం వస్తుంది, నీకు భయం వస్తుంది. యోసేపు గురించి ఫరో అంటాడు, ఇతని వల్లే దేవుని జ్ఞానం గలవాడు ఎవరైనా కలరా? ఒక్కరైనా ఈ ఐగుప్తులో, ఈ సమాజంలో, ఇక్కడ ఈ రాజా సభలో ఒక్కడైనా దైవ జ్ఞానం కలిగిన యోసేపు వంటి వాడు కలడంటే ఎవరు మాట్లాడారు? ఒక్కడు కూడా లేదు, ఒక్కడు కూడా. ఎందుకంటే యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. ఒత్తిడి పడిన, అబద్ధ నేరాలు వేసి చెరలో వేసిన
భయంకరంగా దివారాత్రులు కుంగిపోయి ఆడలేదు కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. సింహాల బోధలో వేసిన నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అగ్ని గుండంలో వేసిన నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు ఎక్కడ కొంగవద్దు. నీ దేవుడు నీతో ఉండేటట్టుగా చూసుకో. దానికి కృప కావాలి. అది కృప అంటే ఈ దేవుడు నీకు తోడుగా ఉండేటట్టుగా చూసుకోవడానికి నీవు నిర్దోషంగా ఉండాలి. అది ఆయన కోరుకుంటూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. 15 కూడా. కాబట్టి నీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన కృప తీసుకొని వస్తాడట. నీ జీవితంలో నువ్వు తప్పు చేసినప్పుడల్లా నీకు కృప సిద్ధంగా వచ్చి బిడ్డ ఒప్పుకో, కృపిస్తాను, తుడిచేస్తాడంట. అసలుమ్మా మీకు దేవుడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. అది కదా, నేను పరిశుద్ధుడై ఉన్నాను. నా దగ్గరికి నువ్వు రావాలన్నా, నీ దగ్గరికి నేను రావాలన్నా ఏం కావాలా? అది కావాలా. మీరు పరిశుద్ధులై ఉండండి. ఎక్కడ దోషం ఉన్నది, ఎక్కడ మరక ఉన్నది, ఎక్కడ మచ్చ ఉన్నది, ఎక్కడ డాగు ఉన్నది, దాన్ని ఒప్పుకున్నప్పుడు కృప రక్తము తుడిచి వేస్తుంది. పరిశుద్ధులు ఉంటారు. పాపములు మనము ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేస్తాడు. ఎంత గొప్ప మాట్లాడి, నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. రాత్రి పరలోకాన్ని పొందారు, పాపాలుకున్నారు. ప్రభు ఎలా బ్రతకమన్నాడో మీరు విన్నారు కనుక మీరందరూ పరిశుద్ధులు. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. అయితే ఇక్కడ ఒక మాట చదువమ్మా. విధేయులకు పిల్లలై అక్కడ ఆగరా అమ్మ. పూర్వపు అజ్ఞాన దశ అంటే ఏంటి? పూర్వపు అజ్ఞాన దశ, ఇప్పుడు జ్ఞాన దశ. పూర్వపు లోకము పాపములో బ్రతికిన దశ దేవుడి దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బాప్తిజం పొంది పరిశుద్ధ జీవితం జీవిస్తూ పలలో పాలు పొందిన దగ్గర వచ్చి నీ దశ. దీనికి తేడా చెప్తున్నాడు. నీ పూర్వపు అజ్ఞాన దశలో నీకు కొన్ని ఆశలు ఉన్నాయి. నీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ఈ జ్ఞాన దశలో మీరు ప్రవర్తించబాకండి. ఎందుకంటే పరిశుద్ధులైన అప్పుడు తగ్గదాదేవా, ఇక్కడ తగ్గదా. ఇప్పుడు దేవుడితో బ్రతుకు. అప్పుడు ఒకళ్ళక్కడ గింతలు పోతేవా, ఇక్కడ పాపమాక, అక్కడ దోషంతో బ్రతికేవా, స్వార్థంతో బ్రతికేవా, ఆ దేవుడితో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా బ్రతికే ఓకే, దాన్ని నేను అడగను. ఇప్పుడు పూర్వజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తనలు, ఒక్కొక్క ప్రవర్తనలు కొంతవరకే కాదండి, మీ సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులై చదవమాయి సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి వ్రాయబడినది. అది ధర్మశాస్త్రాలు చెప్తున్నాడు. నూతన నిబంధనలో పేతురు గారు కొంతవరగా మందిరంలో ఉన్నా కూడా, విశ్వాసంతో ఉన్నా కూడా, సేవకుడు నిలబడినప్పుడు పరిశుద్ధంగా గొడవలాడుకుంటున్నారంట, భయంకరంగా ముందుకు తిప్పుకుంటున్నారంట. ఏమండి మాస్టర్ గారు వస్తున్నాడని తెలిసేసరికి ఒక ఆమె ఏమో విశ్వాసి, ఒక ఏమో అవిశ్వాసి. భయంకరంగా ముందుకు తిప్పుకుంటే ఏం కూడా అప్పుడు మాస్టర్ గారు చూసి హల్లెలూయా అంట.
అది కూడా ఒక గ్రూప్ అనుకోని ఇవే అదేలుయ్యా నీ అమ్మలుయ్యా నీ వర్షం ఉంటుందియ్యా కూడా అంటే అల్లేలుయ్యా అన్న మాట కూడా ముందు మాట రామనుకుంటుంది. పాస్ గారు అంటున్నాడు నేను కూతురు తిడుతున్నాడు అని అనుకోకుండా అల్లేలుయ్యా మరొకటి మీరు ప్రార్థన చేసుకుంటారు అనుకుంటారని అని అల్లేలుయ్యా అంటే ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచేవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండండి. నేను మీ దగ్గరికి వస్తాను, మీ ఇంట్లోకి వస్తాను, నీ భారాలు నేను భరిస్తాను, నీ యొక్క భారం నేను వస్తాను, నీకు విశ్రాంతి ఇస్తాను, నీ బిడ్డలకు భవిష్యత్తుని ఇస్తాను అది చెప్తున్నాడండి. హల్లెలూయా. నిర్గమకాండంలోకి ఒకసారి వెళదాం. నిర్గమకాండం 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం సహాయం చేయండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమాలను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఉండిన చెంబులో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచిపెట్టెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటి ఇక్కడ చూడండి, ఒక కుటుంబాన్ని ఇక్కడ పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక కుటుంబం, నా ఇంట నేను యెహోవా నా ఇల్లు. ఇక్కడ నేను చెప్తున్నాను, దావీదు అంటాడు నేను యథార్థముగా నడుచుకుంటాను, నువ్వు నా దగ్గరికి రా. నా ఇంట యథార్థముగా నడుచుకుంటారు, నా ఇంటిని కూడా నువ్వే నడిపించు. ఇక్కడ మోషే ఇంటిని గురించి మీకు చెప్తాను, క్యాచ్ పట్టుకోండి ప్లీజ్. హల్లెలూయా. కళ్ళు మూసిన వారు కళ్ళు తెలిసి 2 చేతులు తల్లి చెప్పండి ఒకసారి. దేవుడికి చెప్పండి చెప్పండి. కళ్ళు మూసిన వారు 2 చేతులు తల్లి చెప్పండి. ఇక్కడ దేవుడు చెప్పండి, దేవుడు చెప్తున్నాడు, మనం దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కళ్ళు బియ్యం బాగా, కళ్ళు మూస్తే నిద్ర వస్తుంది, నిద్ర వస్తే బియ్యం కొడుతుంది మధ్యలో. ఇక్కడ మా దగ్గర తీయాలంటే మీ దగ్గరికి వచ్చేస్తాయి. చెప్తున్నాను, వాక్యం వింటుండగా బియ్యాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరు వాక్యం వినకుండా నిర్లక్ష్యంగా నిద్రపోతారు, వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి బియ్యాలు. బయటతో తెలుస్తుంది, కళ్ళు తీసి నా వైపు చూద్దా ఉన్నాయి, అర్థమైనా అర్థం కాకపోయినా. హల్లెలూయా. ఒక కుటుంబానికి వచ్చి చెప్తూ ఉన్నారు. ఏమండి, మోషే తల్లిదండ్రులు ఎవరంటే వాళ్ళు యాకెమీదు, అమ్రాము, యాకెమీదు, వాళ్ళిద్దరు లేవీయులు అంట. లేవీయులు అంటే ప్రార్థన చేసుకునేవాళ్ళు, లేవీయులు అంటే యాజకులు, లేవీయులు అంటే దేవుడిని ఆరాధించేవాళ్ళు లేవీయులు. మనమందరం కూడా లేవీయులమే. ఎంతమంది తెలుసు మనం లేవీయులు అని? అన్నీ చెప్పండి. ఎవరికి తెలియదా? మనం లేవీయులు అండి. 1వ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. మనం లేవీయులు. త్వరగా చెప్పాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జించబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది యేసుక్రీస్తు అని మనుషులు విసర్జించారు. ఏమండి, కానీ దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడి కార్యం చేసి సమాప్తమన్నాడు. కనుక మనల్ని కూడా మనుషులు విసర్జించవచ్చు. పనికి మాలిన వాళ్ళు వీళ్ళు ప్రార్థన చేస్తారు, వాక్యం అంటారు, దేవుడు అంటారు అని విసర్జించవచ్చు. మనుషుల చేత విసర్జించబడినారు, దేవుని దృష్టికి ఏర్పరచబడిన యేసుక్రీస్తు వద్దకు వచ్చిన వారై పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు వీరును సజీవమైన రాళ్ళవలే. చాలు మనం ఎవరమండి? మామూలు యాజకులు కాదు. అవన్నీ చూడాలి. మనం ఎవరని? మామూలు యాజకులు కాదు, పరిశుద్ధ యాజకులు. హల్లెలూయా. ఆ పరిచయులు, ఆ యాజకుల్లో పరిశుద్ధత లేకపోవచ్చు. వాళ్ళు యేసయ్యను దూషించి శిలువ
కానీ మనం హోలీ ప్రీస్ట్, పరిశుద్ధమైన యాజకులము. మనం యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించి జనాంగాన్ని విమోచించే యాజకులు మనం. లేవీయుడు ఒకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహం చేసుకునేను. వారికి మొదట ఒక కుమారుడు, ఆ తర్వాత ఒక కుమార్తె, ఇప్పుడు ఒక కుమారుడు పుట్టారు. వాళ్ళు బానిసలుగా ఉన్నారు ఫరో కింద. కుమారుడు పుడితే చంపేసేయమని ఫరో ఆజ్ఞ వచ్చేసింది. హల్లెలూయా. కానీ ఎప్పుడు తీసుకున్నారు కానీ ఇద్దరు కొడుకుల్ని కూతుర్లు కూడా బ్రతికించుకున్నారండి. ఆ కుటుంబాన్ని ఒక్కసారి చూసి మన కుటుంబాన్ని కూడా ఆ కుటుంబానికి ఒకసారి పోల్చుకుందాం. నా వైపు చూడండి, ఒకసారి చెప్పండి. మీరు తలకాయ వచ్చుకోవద్దురా, మీ వందనాలు ఏమనుకోబాకండి, మీరు కొంచెం వింటారని నేను అట్లా హెచ్చరిస్తున్నాను. నా వైపు చూడండి. ఏమండి, లేవి వాళ్ళిద్దరూ ముగ్గురు పిల్లలు ఉంటారు. పెద్ద ఆయన పేరు అహరోను, రెండవ ఆమె పేరు మిరియాము, మూడవ ఆయన పేరు మోషే. మోషే దగ్గరికి వచ్చేసరికి పిల్లలను చంపేయమని ఆజ్ఞ వచ్చేసింది. భయంకరమైన శ్రమలండి. ఐగుప్తులు ఇజ్రాయేలు పడిన శ్రమలు అసలు వర్ణించలేమన్నమాట. ఘోరమైనటువంటి బాధలు, అలగదొక్కేస్తామన్నారు, కొడుతున్నారు, ఎదురు మాట్లాడితే పొడిచి చంపేస్తున్నారు, చెప్పేవాడు లేడు. అలాంటి పరిస్థితుల్లో చదువమ్మా 2వ అధ్యాయము. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుడిని కన్నదంట. ఏం చేసింది? గర్భవతి అయి కుమారుడిని కన్నదంట. కనకాన్ని ఏం చేయాలి? మంత్రసార్లే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రాజు గారికి కానీ సైన్యానికి. వాళ్ళు వచ్చి ఏం చేయాలి? చంపేసేసి నైన్ దగ్గర ముసలికి ఆహారంగా వేయాలి. కానీ ఆమె ఏం చేసిందట? వాడు సుందరుడై ఉంటుంట చూసి 3 నెలలు రాసిందట. ఎన్ని నెలలమ్మా? 3 నెలలు మీ పిల్లల్ని చూవని అనకుండా, పక్కింటికి ఏడు కనపడకుండా దాసే తల్లి ఇక్కడ వెళ్ళకుండా 3 నెలలు. ఇంట్లో పిల్లాడు ఉన్నాడు, పిల్లల్ని ఏడుస్తుంది అనేసరి పక్కింటికి కనపడకుండా దాసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీరు? తల్లి అలా రాసిస్తారు. తన బిడ్డ విషయంలో తను తీసుకున్నటువంటి ఆ కేర్. మరి లోతుగా ఆ ఇంట్లో పెద్ద పొయ్యి చూపించి లోపలికి వెళ్ళి పైన జమ్యామని ఏమిచ్చిందేమో. 3 నెలలు అక్కడే ఉంటానయ్యా, నాకు ఒక కొత్త అర్థం పంపించమని చెప్పిందేమో. పాతాళం దాకా బాగా లోతుగా తవ్వుకుని అక్కడికి వెళ్ళి బాధించి 3 నెలలు పెంచిందేమో ఆ తల్లి. 3 నెలలు అయిన తర్వాత ఆ సౌండ్ పెద్దదైపోయింది. మోషే సౌండ్ అక్కడ పైపడుతుంది. బాబు వీడి స్వరం పై కూడా ఎదపడుతుంది. బాబు వీడికి చంపేస్తారు అనుకోండి. అప్పుడు ఏం చేసిందంటే, చూడండి, అక్కడ పుట్టినప్పుడు ముందు ఆమె చూసిందంట కుమారుడు. చూడండి, వాడు సుందరయుడుట చూసింది. హల్లెలూయా. తేజ, మీ అమ్మ ఏం చూసింది? మొట్టమొదటి పుట్టినప్పుడు వీడి అల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. ఏ అల్లగానే ఉంటున్నాడు మా అబ్బాయి. దేవునికి స్తోత్రం. శక్తి ముక్కలు ఇంకేమో బాగుంది. ఓకే, చెవులు కూడా బాగానే ఉన్నాయి, కాళ్ళు కూడా బాగానే ఉన్నాయి, ఆరోగ్యంగా. ఏం చూసింది వాళ్ళ అమ్మ? తేజ పుట్టినప్పుడు రంగు చూసింది, అవయవాలు బాగున్నాయని చూసింది, ఆ శరీరాన్ని చూసింది. కానీ వాడి భవిష్యత్తును చూసిందో లేదో తెలియదు. కానీ వీళ్ళు లేవీయుడు కదా, వీళ్ళు ప్రార్థన చేసే కుటుంబం కదా. ఆమె మోషేను చూసినప్పుడు మోషే భవిష్యత్తును చూసింది. వీటిని కానీ నేను దేవుని కొరకు దాసి పెంచగలిగితే మా యొక్క వంశాన్ని, మా హెబ్రీ జాతిని వీడు ఒక్కడే రక్షిస్తాడు అని చూసిందంట. ప్రియమైన తల్లులు, మీ బిడ్డలు మీరు ఏం చూస్తున్నారు? వీడు పెద్ద అయితే పెద్ద డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు. నేను
ముసలితనంలో ఈడే నాకు లేపి కూర్చోబెట్టి మొహం కడిగించి ప్రేమగా చూస్తున్నాడు. అసలు ఏం చూస్తున్నారు? ఆ వంశం దేవుడిని నమ్ముకున్న ఇంట్లో ఒక నాయకుడిని చూసిందండి. మమ్మల్ని విమోచించే ఒక నాయకుడు నా ఇంట నా దేవుడు ఇచ్చాడు. దేవుడి కోసము ఈ బిడ్డను నేను దాయాలి అనుకుందంట. ముందు నాయకుడిని చూసింది, తర్వాత దాసింది. తను దాయలేక ఏం చేసిందంటే చూడండి 3వ వచనంలో, ఆమె వారిని దాసలేక వారి వరకు ఒక చంపు పెట్టేసింది. హల్లెలూయా చెప్పండి. అమ్మలారా అమ్మలకి వందనా. ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన అమ్మకి తల్లికి వందనా. దేవుడికి వందనాలేనా? దేవుడికి స్తోత్రం. అమ్మకి వందనా, దేవుడికి స్తోత్రం. అమ్మకి తల్లి కూడా జ్ఞానం ఇప్పుడు చెప్పను కానీ మీకు వందనాలు. ఎందుకంటే మీ పిల్లలు మీరు ప్రార్థన నేర్చుకున్నారు చక్కగా. హల్లెలూయా. ఎక్కడ జంపు పెట్టిలో కాదు, లోకంలో ప్రార్థన బాగా నేర్చుకున్నారు. స్వేచ్ఛగా చేసినాం. 5 నదులకి వెళ్తావు, 5 వృద్ధులకి వెళ్తావు, ఫరో దగ్గరికి వెళ్ళి ఇదిగో యాకరీడు అమ్మ పేరేంటి అమ్రాముకి పుట్టినటువంటి వాడిని నీ వల్ల ఏమాత్రం ఫరో అని అంటారేమో. నన్ను ఒకసారి క్షమించండి. మీ బిడ్డల్ని లోకంలోనికి వెళ్ళకుండా ఎంతమంది తల్లిదండ్రులు దాయగలుగుతున్నారు? వారి ఎదుట నీ ప్రవర్తన యథార్థమైనదని ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల విషయంలో మీ ప్రవర్తన జాగ్రత్త చేసుకుంటున్నారు? నిన్ను చూసే కదా మొట్టమొదటి బైబిల్ స్కూల్ కుటుంబమే, మొట్టమొదటి పాఠశాల పిల్లలకి నీ కుటుంబమే. నిన్ను చూసి, నీ బ్రతుకులు చూసి, నీ మాటలు చూసి నీ బిడ్డలు పెరుగుతా ఉంటారు. బాగా గమనిస్తారు నీ పిల్లలు నిన్ను. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, భార్య భర్తలు ఇద్దరు ఏ విధంగా జీవిస్తున్నారో దాన్ని నీ బిడ్డలు చూసి దాన్నినే వాళ్ళు నేర్చుకొని పెరుగుతారు. కాబట్టి మీ దేవుడు కూడా దాసేరంట, దాసలేక చంపు పెట్టి అప్పగించేశారు. హల్లెలూయా. దాయలేమండి. ఒక పరిస్థితి వచ్చిన తర్వాత మా బిడ్డలు దాయలేము. చంపు పెట్టి అంటే నీళ్లు లోపలికి రాకుండా సిద్ధపరిచింది ఆమె. జంపును గుర్తుగా అల్లి ఆ పెట్టికు కీలు రాసి అందులో పెట్టేసింది. ఈ జంపు పెట్టే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. మీ ఇంట్లో బలిపీఠం ఉంటే, మీ ఇంట్లో దేవుడు మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంటే, మీ ఇంట్లో భార్య భర్త బిడ్డలు కలిసి కూర్చొని స్తోత్రమయ్యా అని చెప్పగలిగే ఒక మార్గము తెలవగలిగితే అక్కడికి దేవుడు వస్తాడు. నీ బిడ్డలయ్యా, నా బిడ్డలయ్యా, అయ్యా 10th క్లాస్ చదువుతున్నారు, 9th క్లాస్ చదువుతున్నారు, కూతురు మాట్లాడుతున్నారు, అయ్యా ప్రార్థన రావట్లేదు, అయ్యా బాప్టిజం తీసుకున్నారు కానీ బజారులో అస్పృశ్యంగా బ్రతుకుతున్నారు. అయ్యా నా బిడ్డలతో మాట్లాడు. అయ్యా ఇంటి కాడ నీ ఇంట నీ బిడ్డలు ఎలా ప్రవర్తిస్తున్నా? మందిరంలోకి వచ్చేటప్పుడు బిడ్డలు భలే వస్తున్నారు. రాత్రి మళ్ళా ఇంకా అసలు ఎలా వస్తున్నారు? రవిడీలాగా వస్తున్నారు. 100 మంది వస్తున్నారు. రంగుల డ్రెస్ వేసుకొని ఎలా వస్తున్నారు? చక్కగా వాళ్ళకి ఎలా రావాలి? నీ ఇంట నీ ప్రవర్తన, దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఎలా రావాలి? దేవుడు తెచ్చుకునేటట్టుగా ఉందా? దేవుడు ఆశీర్వదించినట్టుగా ఉందా? మోషేను నాయకుడిగా చేసింది. 2 మాటలు చెప్పే మోషే గురించి నేను ముగిస్తాను. ఒకసారి నిర్గమకాండములోనికి వెళ్ళండి. నిర్గమకాండములో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. 34వ అధ్యాయం, దయచేసి బైబిల్ తెరవండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చదవాలని సహాయం చేయండి. ఆయన 1000 మందికి కృప చూపుచు అపరాధమును పాపమును క్షమించును గాని. ఎంత చక్కని మాట. ఆయన 1000 మందికి కృప చూపుచు. హల్లెలూయా. నీ కృపను చూసి పాడుతున్నా
అయ్యా నేను అయ్యా 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 నీ కృపను గురించి 1000 మందికి కృప చూపించు దోషములను అపరాధమును పాపమును క్షమించును గాని ఇక్కడ ఏంటి నాకు అర్థం కాలేదు. దోషములు క్షమిస్తానంటున్నాడు కానీ దోషులను మళ్ళా నిర్దోషులుగా ఎంచనంటున్నాడు ఏంటి? దోషానికి దోషులకు తేడా ఏంటి? కొంచెం ఆలోచించాలి. నేను బుర్రలకు మొదలు పెట్టాలా మా ఇంట్లో పెట్టుకోవచ్చు. మీకు బుర్ర ఉందా అంటారు. రే నీకు బుర్ర ఉందంటారా? ఎక్కడుందరా? అది వాడికి అర్థమైంది. బుర్ర ఎక్కడుందా? బుర్ర ఉంటే ఎంత, బుర్ర లేని వాళ్ళకి ఎక్క. ఇప్పుడు దోషములను క్షమిస్తాడంటే కానీ దోషిని క్షమించడంట తేడా ఏంటి? వాటి దోషి దోషం తేడా ఏంటి చెప్పమ్మా చేస్తున్నారు? దోషాన్ని క్షమిస్తాడు కానీ దోషిని క్షమించవా? కొంచెం లోతైన మాట. దోషాన్ని తొలగించుకుంటే, దోషాన్ని తొలగించుకోవడానికి నీకు ఇష్టమైతే ఇదిగో దావీదులాగా కొన్ని తీర్మానాలు తీసుకోగలిగితే ఆయన నీ దగ్గరికి వచ్చి సరే బిడ్డ తప్పు చేసావు కదా, పొరపాటు చేసావు, నీ తప్పు లేదు, సైతానుడు నిన్ను రేపాడు కనుక నేను క్షమిస్తాను అంటాడు. ఎలా క్షమిస్తాడంటే ఒక అద్భుతమైన మాట. మీరు సంతోషించి గంతులు వేసే మాట చెప్తారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2-3 వచనాల్లో ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దేవుడు దానిని చేసెను. ఇక్కడ చూడండి ఈ మాట పట్టుకోండి. ధర్మశాస్త్రం మనిషి నీతిమంతుడిగా చేయలేకపోయింది కానీ దోషుల్ని చంపుతా ఉంది కానీ దోషాన్ని చంపలేకపోయింది. పాపుల్ని చంపుతా ఉన్నది కానీ పాపాన్ని చంపలేకపోయింది. పాపిని రాళ్లతో కొట్టమంది కానీ పాపాన్ని రాళ్లతో కొట్టండి ధర్మశాస్త్రం. ఈ లోకంలో ఏ శాస్త్రం చెప్పరా? అయితే అంటాడు ఆ ధర్మశాస్త్రం. నువ్వు ఏ మతమైనా, ఈ లోకంలో ఎన్ని మతాలు, నీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దోషిని శిక్షించేదే కానీ దోషాన్ని ఎవరు శిక్షించాలా? పాపిని శిక్షించేదే కానీ పాపాన్ని ఎవరు కూడా శిక్షించాలా? కానీ నా ప్రభు అయిన యేసయ్య చేసిందేంటో మీతో చెప్తాను, మీరు గంతులు వేస్తారు. ధర్మశాస్త్రము దేనిని చేయగలకపోయినా దానిని దేవుడు చేశాడు. ఎలా? శరీరాన్ని అనుసరించకుండా వాళ్ళ యొద్ద చేసింది. శరీరాన్ని అనుసరించి నడిచే వారి యొద్ద చేయరా? ఇక్కడ 2 రకాల మనుషులు, శరీరానుసారిగా ఆత్మానుసారిగా. కనీసం శరీరానుసారి కనుక ఆమె హల్లెలూయా, నువ్వు హల్లెలూయా, నీ కొడుకులు హల్లెలూయా, నీ తరతరాలు హల్లెలూయా, అవి నీ నాశనమైపోతావు అంటున్నాను. కానీ ఆమె భయపడింది, కొంచెం ఫాస్ట్గా వస్తున్నాడని చెప్పేసి హల్లెలూయా అని అంటుంది. ఇవ్వండి, ఆత్మానుసారమైన బిడ్డలు కొంచెం భయం వచ్చింది. నేను తగాదాలు గుంటూరు తిడుతున్నాను, తిట్టకూడదు, సేవకుడు వస్తున్నాడనే భయం వచ్చింది. కనుక ఆత్మానుసారముగా నడుచుకుని మన యందు ఏం చేశాడు? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని, మన పాపాలు పరిహరించడానికి పట్టుకోవాలండి మాట. తన కుమారుడికి ఒక పాప శరీర ఆకారం ఇచ్చి మన దగ్గర పంపించి మళ్ళీ అందరూ మాట రండి. ఆయన శరీరం మందు ఆత్మానుసారంగా బ్రతికే నా పాపములకు ఆయన శరీరం మందు శిక్ష విధించెను. దేనికి? నాకు కాదు. దేనికి? పాపాలకు అనండ్రా. అర్థమవుతుంది మీకు? రే మైండ్ ఉందా మీకు? ఎక్కడుంది? ఉంటే అర్థమైంది. నాకు శిక్ష విధించారా, నా పాపానికి శిక్ష విధించారా? పాపాలు. ఆయన శరీరం ముందు నా పాపాలకు శిక్ష విధించాడు. పాపినైన నాకు శిక్ష విధించరా? కాబట్టి ఇక్కడ నిలబడ్డాను. లేకపోతే ఇప్పుడు చంపేసి అన్నారు, మా ఇంటి చంపాలి.
ఘోరమైన పాపిగా నువ్వు బతకూడదు. మా ఊరోళ్ళే చెప్పాలి నా ఏసీ దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపినయ్యా చచ్చిపోతానంటే, నువ్వు బతకరా నేను బతికిస్తానన్నాడు నా దేవుడు. ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించేవాడి జీవితం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. తప్పు చేసావా, పొరపాటున బూటి మాట మాట్లాడావా, ఎవరి గురించన్నా దోషపు మాట నిందారోపణ చేసావా, తీర్పు తీర్చావా, వెంటనే అయ్యా పొరపాటును ఒకసారైనా అయ్యా నన్ను క్షమించాయి అంటే ఆ పాపమునకు ఆయన శరీరంలో శిక్ష వేసేసాడు. ఇంకా చాలా కాడే ఉన్నాయి ఆయన శరీరంలో ఈ పాపాలు ఒప్పుకోగలిగితే. కనుక ప్రియమైన బిడ్డలారా, నేను మోషే గురించి ఒక మాట చెప్తాను. ఆయన వేల చూపించు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక. అర్థమైందా? నువ్వు వచ్చి ఒక దోషి వచ్చి నేను దోషినయ్యి అంటే క్షమిస్తాడంట. సుక్కని పరిచయుడు ఇద్దరు మందిరంలోకి వచ్చి పరిచయుడు, నీతిమంతున్నయ్యా అట్లాంటి కదా అయ్యా, నేను ఉపవాసం ఉంటానయ్యా, ప్రార్థనకు ఉంటానయ్యా అని ప్రార్థన చేస్తాను గంట సేపు నుంచి. ఆ సుక్కని దేవుడి మందిరంలోకి రాకుండా, అయ్యా నీ వైపు కత్తులెత్తి చూస్తానికైనా నాకు ధైర్యం లేదయ్యా, పాపినైన నన్ను క్షమించయ్యా, మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. అతడు నీతిమంతుడుగా తిరిగి వెళ్ళాను. చట్టబట్టావు ఎన్ని పాపాలు చేశాడో తన జీవితంలో నేను చూడలేదయ్యా, నాకు సిగ్గుతుందయ్యా, నేను అంత సరిగా బ్రతికేనయ్యా, పాపినైనా నన్ను క్షమించండి. నీతిమంతుడిగా వెళ్ళాడుగా రోజు ప్రార్థన చేసేటువంటి పరిచయుడు అట్టాగే ఉంటాడు. తప్పు నీకు తెలుసా? నీ దోషము యేసయ్య శరీరంలో శిక్ష విధించడానికి అప్పగించేటువంటి మనస్సు నీకుందా? కనుక ఇక్కడ ఆయన చదువు మీకు కొంచెం కిందకి గొప్పగా చెప్పేస్తాను. ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల మీదికి రప్పించునని ప్రకటించాను. చూడటమ్మా, నా ఇంట నేను యథార్థంగా ఉంటాను. నా ఇంట నేను యథార్థంగా ఉంటే నా దోషము నా బిడ్డ మీద కలదు. నా బిడ్డ దోషమే ఉంటుంది. ఆ దోషాన్ని కానీ నేను ఒప్పుకుంటే నా బిడ్డ క్షేమంగా ఉంటాడు. మన కుటుంబాల్లో బిడ్డలు మోషే వలె, మిరియాము వలె, అహరోను వలె బ్రతకపోవడానికి కారణం ఏంటంటే, ఓ తల్లి ఓ తండ్రి నువ్వే. మీరిద్దరు కానీ దేవునికి లోబడి దేవుని ఇష్టాన్ని మీ పాపాలు ఒప్పుకోగలిగితే దేవుని యొక్క కృప 1000 తరాలు నీ బిడ్డల మీద ఉంటుంది. నువ్వు దోషాలు చేస్తూ నీ జీవితం అంతా పరిచయంలాగా ప్రార్థన చేస్తూ పాపాలు చేస్తూ ఎక్కడేమో నాకేమీ లేదు అక్కడికి వెళ్ళి పలకకుండా ఉరువురి చూస్తా ఆ వందనాలు అంట ఎంతనా వరకు నీ దోషాలు నీ బిడ్డల మీద పేరుకుపోతాయి. ఆ బిడ్డ ఎక్కిరారు. ఈ బిడ్డలు ఎక్కిరాలంటే నువ్వే కారణం. ఏ బిడ్డ చూపిస్తున్నాను నేను? నీ కుటుంబంలో నీ బిడ్డలు పాడయ్యారంటే ఓ తండ్రి ఓ తల్లి నువ్వే కారణం. దేవుని వాక్యానికి లోపడటం లేదు. తండ్రుల దోషము 3-4 తరాలు మనసుపై తండ్రుల దోషము 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల మీదికి రప్పించునని ప్రకటించాను. ఎవరి మాట గుర్తుందా? నీకు అర్థమవుతుందా? నీ బిడ్డ బాగున్నాడా? నీ బిడ్డ చక్కగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడా? అల్లరిచిన వాళ్ళతో బ్రతుకుతున్నాడా? ఏమండి, మోషే తల్లిదండ్రులు చొప్పు పెట్టిలో దాసినటువంటి ఆ దాస్య విధానం నేర్చుకున్నావా? నీ బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారు?
నీ బిడ్డలు ఏం మాట్లాడుతున్నారు? స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు నీ బిడ్డలు ఎలా ప్రవర్తిస్తున్నారు? దానికి నీ తండ్రి నువ్వు కదా కారణం. నీ బిడ్డలు నాశనం అవడానికి నువ్వే కారణం. నువ్వెలా ప్రవర్తిస్తున్నావు? దేవుడి భయం ఉందా నీకు? నీ బతుకంతా దేవుడికి విరోధంగా బ్రతుకుతాము, సమాధానం లేకుండా బ్రతకటము. ఓ తల్లి, నీకు భయం ఉందా? మీరెంతలు ఎప్పుడైతే దేవుడికి ఇష్టంగా ఉన్నారో మీ పిల్లలకి రాదు. మన కుటుంబాలు, మన బిడ్డలు ఎలా ఉండడానికి కారణం మనమే. నీ పాపాలు ఒప్పుకో. ఓ తండ్రి తల్లి ఇద్దరు కలిసి ఒప్పుకోండి. మీ బిడ్డల పాపాలు ఒప్పుకోండి. మీ బిడ్డలు ఇద్దరు పాపాలు అంటే ఆ శిరస్సు మీద చేసి నా బిడ్డల పాపాలు నా మీద చేసుకొని ఒప్పుకుంటున్నాయే ప్రార్థన చేయి. బిడ్డ బాగుపడతాడు. ఎంత బాగుపడతాడంటే మోషే అంత బాగుపడతాడు. ఎంత బాగుపడతాడంటే నీ కుమార్తె మిరియాము అంత ప్రవర్తనగా బాగుపడుతుంది. ఎంత బాగుపడతారంటే నీ కుటుంబంలో నీ బిడ్డలు అహరోను యాజకులాగా బాగుపడతారు. ఆ కుటుంబం, నేను నా దేవుడు, నా ఇల్లు, నేను యెహోవా నేను నా కుటుంబం. లోకంలో మిమ్మల్ని తప్పలేదు. లోకం మొత్తాన్ని శాసించే వారిని బిడ్డలు ఎదుగుతారు. చూడండి, ఇక్కడ గబగబా చెప్పేసేస్తాను 2 మాటలు. నిర్గమకాండ 32వ అధ్యాయం 11వ వచనం చదువు. 11, 12 గొప్ప చదవాలి. రెడీగా ఉన్న రాస్తారు. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండలేనా? ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు కీడు కొరకు వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాల నుండి వల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. నువ్వు సంతాపపడు దేవుడు అంటున్నాడు. అసలు ఈ మాట చూస్తే నా బిడ్డలు వస్తుంది. ఒక మానవుడు దేవుడు అంటున్నాడు, నువ్వు సంతాపపడదు. నువ్వు ఎందుకు మాట్లాడావు? ఇట్లా తప్పుడు మాట మాట్లాడేవు దేవుడు. నువ్వు ఏంటి ఇజ్రాయేల్ మొత్తాన్ని కాచేసి నాలో ఎంతమందిని తీస్తానంటావేంటి? క్షమాపణ చెప్పు. నువ్వు ముందు క్షమాపణ చెప్పు దేవుడా. ఏంటండి, ఎంత పరిశుద్ధత ఉంటారు, దేవుడితో ఎంత అనుబంధం ఉండాలి ఈ మాట మాట్లాడటానికి. నువ్వే కదా వాళ్ళని తీసుకొచ్చింది. నా ప్రజలు ఐగుప్తులో భయంకరంగా శ్రమ పడుతున్నారు. మోషే వెళ్ళి వాళ్ళు పాలతీరులో వచ్చి కాలం నడిపించమని బిడ్డలు చెప్పింది. నువ్వు తీసుకొచ్చి ఎడారిలో ఎర్రటెంలో వాళ్ళందరినీ కాల్చేస్తే ఐగుప్తు వాళ్ళు ఎవరుకుంటారు? వాళ్ళ బిడ్డలు తీసుకెళ్ళి వాళ్ళని చంపేసారు. వాళ్ళ దేవుడు నేను అనుకోరా అయ్యా? నువ్వు అబ్రహాముకి ఏమైనా వాగ్దానం చేశావు? ఇస్సాకు ఏమైనా వాగ్దానం చేశావు? యాకోబుతో ఏ ప్రమాణం చేశావు? నువ్వు నీ సంతానాన్ని కావాలంటున్నావు, ఇప్పుడు కాల్ చేస్తానంటున్నావేంటి? అన్నందుకు సంతాపడు. 14వ వచనం చదువమ్మా. అందుకు యెహోవా తన ప్రజలకు చేసినదని చెప్పిన కీడుల గురించి సంతాపపడెను. దేవుడు ఏం చేశాడు? ఆత్మీయ జీవితం, భక్తి ఎలా ఉంటుంది తల్లి? మనం ఎలా జీవిస్తా ఉన్నాము? దేవుడిని శాసిస్తున్నాడు. సంతాపపడంటే సంతాపడతాడు దేవుడు. అంతేకాదు, దేవుడు అంటాడు, వీళ్ళందరూ లోపడాల ప్రజలు మోషే నేను మీతో కూడా రాను, నా దూరస్థానంలో వెళ్ళని మీరు కానని అంటాడు. అంటే చూడండి, 1 అధ్యాయం 2 వచ్చింది. గౌరవించదు అమ్మాయి. నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించలేమో అని మోషేతో చెప్పాను. ఆ ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించి ఎవడునూ ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడవలని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుముకు వచ్చిన మిమ్మల్ని నిర్మూలన చేసేది కనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయని చెప్పుమనెను. సులభం కాదండి. చర్చి కట్టేది పోషణ పాడిలో నుంచి జనంలో నుంచి తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఒక సాట వేసి దానికి ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టాడంట.
ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టారు. తర్వాత చదవమ్మా. యెహోవాను వెతికిన ప్రతి వాడును పాడెమునకు వెలుపలున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతి వాడును తన గుడారపు ద్వారమున నిలిచి అతను ఆ గుడారంలోనికి పోవరకు అతను వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారమునకు పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమున నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుండుట చూచి లేచి ప్రతి వాడును తన గుడారపు ద్వారమున నమస్కారం చేయుచుండిరి. తప్పు చేసేవాడు ఇళ్ళగానే ఉంటారు. దేవుడిని నమ్మినటువంటి బిడ్డలు గుడారంలోకి ప్రత్యక్ష గుడారంలోకి వచ్చారు. తమ పిల్లలు మందిరంలోకి రాగానే దేవుని యొక్క మహిమ మేఘము దిగి వస్తా ఉన్నది. దేవుడు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. మీకు తెలుసా, మనము మహిమ గుడారంలో ఉన్నాం. మన దేవుడు మహిమ ఆత్మ మనతో మాట్లాడుతూ ఉన్నది. అమ్మా, లోకమంతా ఈ మాటలు వింటూ ఉండగా వాళ్ళు సాగిల పడాలి, లేకపోతే దెబ్బతింటారు. గుడారం బయట ఉన్నవారు ఆ మహిమ మేఘము గుడారం మీదకి రాగానే వారు సాగిల పడుతూ ఉన్నారు. నేను రాను అంటే మోషే ఏమంటాడంటే, చూడమ్మా 12వ వచనం చదువు, 35వ అధ్యాయం 12వ వచనం. ఎలర్ట్గా ఉన్నాను నువ్వు ఆశీర్వాదం తండ్రి. 35వ అధ్యాయం 12వ వచనం కారణం మందస్సము ఆన్ చేశారా? ఈ మౌత్ 33 చదువు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము ఈ ప్రజలు తోడుకొని పొమ్మని నేను నాతో చెప్తున్నావు కానీ నాతో ఎవరిని పంపెదవో అని నాకు తెలుపలేదు. నువ్వు ఈ ప్రజలు తీసుకొని ఎల్లు పోస్తే సాగిపోతున్నావు కానీ ఎవరిలో నా దూతం పంపిస్తున్నాను. ఈ దూతం నేను తీసుకెళ్తాను. చూడండి అక్కడ అంటాడండి, 15వ వచనం చదవమ్మా. మోషే నీ ఈ సన్నిధి రాని ఇక్కడ నుంచి తోడుకొని పోవు. చూడండి, అసలు ఒక కుటుంబంలో ఒక భార్య భర్త బిడ్డను పెంచే విధానం, ప్రార్థన నేర్పే విధానం, వాళ్ళని కాసే విధానం నేర్చుకున్న బిడ్డలు దేవుణ్ణి శాసించే వాళ్ళు అవుతారు. చెప్తున్నా, నువ్వు సంతాపపడిన సంతానం కానీ సంతాపడ్డాడు. నిజంగా చెప్తున్నానండి, వాళ్ళను పోషి వాళ్ళ కోసం పోషే విజ్ఞాపన చేసేది. కానీ ఇందాక పాట పడేవి కదా, ఆ ఆఖరి వచ్చిన మంద కాపరుల గుడారాలలో వచ్చిన పాట చూపిస్తారు.